ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ గెజెట్ను జారీ చేసిన ఏపీ న్యాయశాఖ 67,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. పరీక్ష లేకుండా ఉద్యోగం త్వరపడండి. ఏప్రిల్ 25న లాస్ట్ డేట్. మరో వివాదంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. విడాకుల బాటలో మరో స్టార్ కపుల్. వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడుతున్నానంటూ సెన్సేషనల్ నోట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించి 2025 ఆర్డినెన్స్ను జారీ చేసింది. గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్ర న్యాయశాఖ ఈ ఆర్డినెన్స్కు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్ 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తుంది. ఇది 26 జిల్లాల్లో డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలతో సహా అమలు కానుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ 67,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును 2025 ఏప్రిల్ 25వ తేదీ వరకు ఉన్నట్లు వెల్లడించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, బీఎస్సీ, బీటెక్ తదితరాలను అర్హతలుగా పేర్కొంది. మెరిట్ ఆధారంగా ఎంపికుంటుందని తెలిపింది. మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తున్న వాహనాలను ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయన అనుచరులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందాయి. అటు ప్లేయాష్ సున్నపురాయి సరఫరా 5 రోజులుగా నిలిచిపోయింది. దీంతో ఇప్పటికే ఓ ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోగా గురువారం నుంచి మరో ప్లాంట్ కూడా ఆగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతేడాది చివరిలో సూక్ష్మ దర్శనితో ప్రేక్షకులను పలకరించారు నటి నజ్రియా. దీని షూటింగ్ పూర్తయిన నాటి నుంచి ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల కామెంట్స్ మొదలయ్యాయి. తాజాగా నజ్రియా ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. తాను మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని, త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. తనను సంప్రదించాలనుకున్న వారికి అందుబాటులో లేనందుకు క్షమించమని కోరుతూ నోట్ విడుదల చేశారు. నా 30వ పుట్టినరోజు, నూతన సంవత్సర వేడుకలు, నా చిత్రం సక్సెస్ మీట్లో ఇలా దేనికి నేను హాజరు కాలేదు. నా గురించి వివరాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నించిన అందరికీ ధన్యవాదాలు. నాకు సినిమాల్లో పాత్రలు ఇవ్వడం కోసం ఎంతో మంది ఫోన్లు చేశారు. వారి ఫోన్లు నేను తీయలేదు. ఈ విషయంలో అందరినీ క్షమించమని కోరుతున్నాను. నేను త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని చెప్పారు.